ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రంలోకి దూసుకువెళ్లారు. పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలోని బ్యారికేడ్లను కూడా తోసేశారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ నేతలు లోపల ఉన్నారంటూ పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో 4 బూత్లలో అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. ఇక ఒంటిమిట్ట పోలింగ్ దగ్గర పరిస్థితి మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రవీంద్రారెడ్డితో పాటు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా కూడా పోలింగ్ బూత్ లోకి దూసుకుని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా తోసుకుంటూ లోపలికి వచ్చేయడం కూడా జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులందరూ కూడా బలవంతంగా వైసీపీ నేతలందరినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏ విధంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు అనేది కూడా మనకు విజువల్స్ లో కనబడుతుంది. ఇటు పోలీసులు ఇటు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం అనేది కూడా చోటు చేసుకుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలు లోపల ఉన్నారంటూ ఆరోపిస్తుంటే అలాంటిది ఏమీ లేదు, కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత అనేది మొత్తం కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద నెలకొంది. వారందరినీ కూడా బలవంతంగా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది. సో ఈ రకన ఏదైతే కడప జిల్లాకు చెందినటువంటి నేతలు కావచ్చు, బయట జిల్లాకు చెందినటువంటి నేతలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ రవీంద్రారెడ్డి కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. అసలు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియాలంటూ ఆయనే మొదట ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తోసుకుంటూ కూడా లోపలికి వచ్చేశారు. దీంతో పోలింగ్ బూత్ లోపల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పోలీసులు, ఓవైపు వైసీపీకి చెందినటువంటి నేతల మధ్య మాటల యుద్ధం అనేది కూడా ఏ స్థాయిలో కొనసాగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఓవైపు వీరు, ఓవైపు వాళ్ళు కూడా రకరకాల పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందనే చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని బయటికి తరిమేయాలని చెప్పి వీళ్ళు ఏదైతే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటే అలాంటిది ఏమీ లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో కొంతమంది చూడొచ్చు రవీంద్రారెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా వైసీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా లోపలికి ఎలా వెళ్ళిపోతున్నారో ఓ వైపు చూడొచ్చు. ఆ పక్కంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, ఇటు టీడీపీ నేతలందరూ కూడా పోలింగ్ బూత్ లోకి రావడంతో ఒక్కసారిగా కూడా పరిస్థితి అనేది కూడా చేజాటిపోయింది. పోలింగ్ బూత్ కేంద్రాన్ని మూసివేశారు, నిలిపివేశారు. దీంతో బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలందరినీ కూడా బలవంతంగా ఏ విధంగా తీసుకొని లాక్కొని బయటికి వెళ్తున్నారనేది కూడా చూడొచ్చు. సో ఒక రకంగా టెన్షన్ వాతావరణం అనేది కూడా నెలకొనింది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలందరినీ కూడా బయటికి వెళ్లిపోవాలంటూ కూడా ఆగ్రహ వేశాలనేది పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మర్యాదగా పోలీసులు వైసీపీ నేతలు బయటకు పోతారా లేదా అంటూ కూడా వాగ్వాదం జరుగుతోంది. ఓవైపు రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వైసీపీ నేతలకు సంబంధించి కావచ్చు, ఎలా మీరు లోపలికి వస్తారంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో పోలింగ్ బూత్ అనేది కూడా పూర్తి స్థాయిలో మూసివేశారు. పోలింగ్ బూత్ అనేది కూడా మూసివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా వైసీపీ నేతలు పోలింగ్ బూత్ లోకి రావడంతో పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు కొద్దిసేపటి క్రితమే టీడీపీ నాయకులందరూ కూడా లోపలికి రావడం కూడా జరిగింది. దీంతో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఈ నేపథ్యంలో చూడొచ్చు, ఒక 5 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తాం, లోపల మిగిలిన వారిని అనుమతించబోమంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక రకంగా అత్యంత టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన వైసీపీ నేతలందరినీ కూడా ఏ విధంగా లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పోలీసులు లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే లోపల ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇటు పోలీసులతో పాటు వైసీపీ నేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలింగ్ పూర్తి స్థాయిలో నిలిపివేసి పోలింగ్ బూత్ అనేది కూడా మూసివేయడం కూడా జరిగింది. రెండు పక్కల 2 వర్గాల మధ్య ఎక్కడ క్లాష్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు బలవంతంగా వారందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో
చూడొచ్చు అక్కడ ఏ విధంగా గొడవలు జరుగుతున్నాయో. వైసీపీ నేతలు పోలింగ్ బూత్ లోపలికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంతో పోలీసులు కూడా అడ్డుకుంటూ ఉన్నారు, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఒక రకమైన టెన్షన్ వాతావరణం పోలింగ్ బూత్ వద్ద నెలకొంది. సో పోలింగ్ బూత్ అయితే మూసివేశారు. సో పోలింగ్ బూత్ ని ఏ విధంగా మూసివేశారో చూడొచ్చు. సో బలవంతంగా ఏ విధంగా పోలీసులు వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలందరినీ కూడా బయటకి లాగివేసే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి తీవ్ర గందరగోళం అనేది కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా పోలింగ్ అధికారులు మాత్రం పోలింగ్ బూత్ను మొత్తాన్ని కూడా పూర్తిగా మూసివేశారు. సో ఈ నేపథ్యంలో ఇటువైపు కూడా పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా మూసివేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ ను కూడా ఇక్కడ మూసివేశారు. మరోవైపు ఆ పక్కన నుంచి వాళ్ళు కూడా ఈ పక్క వైపు వస్తున్నటువంటి పరిస్థితి. కొందరు వైసీపీ నేతలు ఏ విధంగా ఇంకో పోలింగ్ బూత్ కేంద్రానికి కూడా లోపలికి కూడా వస్తున్నారు. సో చూడొచ్చు, ఒకవైపు నుంచి ఇంకో వైపు కూడా వైసీపీ కార్యకర్తలు దూసుకుని వచ్చారు. సో నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొనింది. బలవంతంగా వైసీపీ కార్యకర్తలను కూడా బయటకు తరలించేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా చేస్తున్నారు. ఒక రకంగా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఓవైపు లాఠీ చార్జ్ అనేది కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్రలు ఇచ్చేశారు. లోపల పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు. పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొడుతూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ ను కూడా కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి వైసీపీ నేతలందరూ కూడా చొచ్చుకెళ్లారు. లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంతో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వారిపైన దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారి మీద కూడా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఇక్కడే ఉన్నటువంటి టీడీపీ నేతలను కూడా వారందరినీ కూడా బలవంతంగా బయటకు లాగేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఒక రకంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త నెలకొనింది. లోపల ఉన్నటువంటి కొద్దిమంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, వారందరినీ కూడా బయటకు పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగింది. అయితే అలా కాకుండా బయట వ్యక్తులు ఉన్నారనేటువంటి క్రమంలో వారందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి పోలింగ్ అనేది కూడా దాదాపు 20 నిమిషాలుగా మూసివేశారు. పోలింగ్ బూత్ వద్ద మొత్తం ఏ విధంగా పోలీసులందరూ కూడా పరాహా కాల్స్తున్నారని అర్థమవుతుంది. ఓవైపు ఇలాగా మొత్తం పోలింగ్ బూత్ అనేది మార్చి వేసేసారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల దాడిలో ఒక్కసారిగా తొయ్యడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బారిగేట్లన్నీ కూడా పడిపోయి వాటన్నింటినీ కూడా పెడుతున్నారు. మరోవైపు ఇంకా ఇక్కడ రప్చర్ అనేది కూడా ఏ విధంగా కొనసాగుతుందో అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకరికొకరు పరస్పర దాడులు అనేది కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయాందోళనలు కూడా నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే పోలింగ్ బూత్ ను మొత్తం ఆపివేసి లోపల ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏ విధంగా బయటికి పోలీసులు తరిమివేస్తున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలంతా ఒకటే, లోపల కొద్దిమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, వారందరినీ కూడా బయటకు తరలించాలనేటువంటి మాటలు అయితే వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత అరగంట సేపుగా కూడా ఒంటిమిట్టలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ను మొత్తం కూడా పూర్తిగా మూసివేశారు. అందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు. సో ఒక రకంగా ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు టీడీపీకి చెందినటువంటి నేతలు కూడా ఒక్కసారిగా కూడా పోలింగ్ బూత్ లోకి రావడంతో పరస్పరం ఒకరిగా అనుకున్నారు. దీంతో పోలీసులు వారందరినీ కూడా ఏ విధంగా బయటికి తరిమివేస్తున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పోలీసులందరూ కూడా బలవంతంగా వైసీపీ నేతలందరినీ కూడా బయటికి తరిమివేస్తున్నారు. సో మరోవైపు పోలింగ్ అనేది కూడా పూర్తిగా ఆపివేశారని చెప్పుకోవచ్చు. పరస్పరం పోలీసులు టీడీపీ ఏదైతే వైసీపీ కార్యకర్తల మధ్య గత 15 నిమిషాలుగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే టీడీపీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా రావడంతో పరస్పరం దాడులనైతే కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం చేస్తారనేటువంటి తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా గొడవ అయితే జరుగుతూనే ఉంది. మరోవైపు పోలింగ్ కేంద్రం లోపలే జరుగుతుంది. 2 పోలింగ్ కేంద్రాలు అనేది కూడా పూర్తి స్థాయిలో
నిలిపివేసినటువంటి పరిస్థితి. సో 2 పోలింగ్ కేంద్రాలు అనేది ఆపేశారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలు ఎవరైతే పోలింగ్ బూత్ లోపలికి చొచ్చుకొని వచ్చారో వైసీపీ కార్యకర్తలందరినీ కూడా ఏ విధంగా పోలీసులందరూ కూడా చెదరగొట్టి బయటకు తరిమివేస్తున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు వచ్చినటువంటి వారందరినీ కూడా తరిమివేస్తున్నారు. సో ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వారందరిది ఒకటే మాట, బయట నుంచి వచ్చినటువంటి కొద్ది మంది నేతలు లోపల ఉన్నారు, వారందరినీ కూడా బయటకు పంపేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ విధంగా లోపలికి వచ్చి మొత్తం పోలింగ్ ను నిలిపివేసి ఈ విధంగా చేయడంపై మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ కార్యకర్తలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారి మీద తిరగబడినటువంటి పరిస్థితి. దీంతో పూర్తి స్థాయిలో ఉద్రిక్తత నెలకొంది. మొత్తం ఇక్కడ ఏదైతే పోలింగ్ కోసం కట్టినటువంటి కట్లు అవన్నీ కూడా కిందకు పడిపోయాయి. అక్కడే ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఏకంగా పోలింగ్ కేంద్రానికి కర్ర అనేది కూడా అడ్డుపెట్టి ప్రస్తుతానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని కూడా మూసివేశారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏదైతే ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రంలో ఉందని చెప్పుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో కట్టిపెట్టి మొత్తం కూడా బిగాలేస్తున్నారు. దాదాపు 15 నిమిషాలకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ 4 పోలింగ్ కేంద్రాలు ఉంటే 4 పోలింగ్ కేంద్రాలను కూడా మొత్తాన్ని మూసివేశారు. డిఎల్ రవీంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత, ఆయనకి సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా ఒక్కసారిగా లోపలికి రావడంతోనే ఈ ఇష్యూ జరిగింది. దాదాపు 20 నిమిషాలుగా కూడా ఇక్కడ పోలింగ్ అనేది పూర్తిగా ఆగిపోయింది. పోలీసులందరూ కూడా వారందరినీ బయటికి తరిమివేశారు. అయితే ఇదే సమయంలో టీడీపీ నేతలందరూ కూడా వారందరి మీద కూడా తిరిగి ఎదురుదాడి చేయడంతోనే పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా పోలింగ్ అనేది ఒంటిమిట్టలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, ఒంటిమిట్ట, కడప నుండి.